వైసీపీ చీఫ్ మాజీ సీఎం జగన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే బత్తుల ఆనందరావు. 2019లో వైఎస్ జగన్ సీఎం అయ్యేందుకు కీలక పాత్ర వహించిన దళితులను జగన్ సర్వనాశనం చేశారన్నారు. వైసీపీ పాలనలో దళితులపై జరిగిన దాడులు ఏ ప్రభుత్వ హయాంలో జరగలేదన్నారు. విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్య వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ నాయకులు ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో హత్యకు గురైన సుబ్రహ్మణ్య చిత్రపటానికి టీడీపీ జిల్లా అధ్యక్షులు పట్టాభిరాం పూలమాల వేసి నివాళులర్పించారు. జగన్ పాలనలో దళితులపై దాడులు పెరిగాయని ఆరోపించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో స్వర్ణకారులు ఆందోళన చేపట్టారు. బంగారం కొనడంపై ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర స్వర్ణకార సంఘం బంద్కు పిలుపునిచ్చింది. సరాఫ్ బజార్లో ర్యాలీ నిర్వహించారు. నోట్ల రద్దు, కరోనా సమయంలో భారీగా నష్టపోయామన్నారు. రెడీమేడ్ ఆభరణాల వల్ల ఉపాధి తగ్గిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని మోదీ ఏడాది పాటు బంగారం కొనవద్దు అనడం సరికాదన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాక గ్రామంలో 85 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు ప్రారంభించారు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వరులు. గ్రామాభివృద్ధికి రహదారి సదుపాయాలు అత్యంత ముఖ్యమన్నారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు బాలుపల్లి పల్లె చెక్పోస్ట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీని ఇన్నోవా కారు వెనక నుంచి ఢీకొట్టింది. అంతేకాకుండా ఇన్నోవా కారు వెనక వచ్చి మరో ప్యాసింజర్ వాహనం ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుని స్థానికులు తిరుపతి ఆసుపత్రికి తరలించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లో పెరిగిన పెట్రోల్ ధరలకు వ్యతిరేకంగా వైసీపీ నాయకులు శ్రీహరి గోపాలరావు ఎడ్ల తాతాజీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నిరసనగా ఎడ్ల బండి కాడి మోశారు. తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. చంద్రబాబు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. అత్యవసర విభాగం రక్త నిల్వల కేంద్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది తక్షణమే ఘటనాస్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం సంభవించినట్లు నిర్ధారించారు. పార్వతీపురం మన్యం జిల్లా జియమ్మ వలస మండలం చిన్న మేరంగిలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో 4 పూరిళ్లు దగ్ధమయ్యాయి. సుమారు 5 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని అంచనా. ఆకతాయిలు పుట్టినరోజు వేడుకల సందర్భంలో అగ్ని ప్రమాదం జరిగినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. మెదక్ జిల్లా నరసాపూర్ అమ్మా హాస్పిటల్ వద్ద ఆందోళన చేపట్టారు చిన్నారి తల్లిదండ్రులు. జక్కన్నపల్లికి చెందిన 9 నెలల మణివర్ధనికి జ్వరం రావడంతో అమ్మా హాస్పిటల్కు తీసుకెళ్లారు. చికిత్స చేసిన పరిస్థితి విషమించడంతో సంగారెడ్డి హాస్పిటల్కు రిఫర్ చేశారు. సంగారెడ్డికి చేరుకోగానే బాబు మృతి చెందారు. దీంతో అమ్మా హాస్పిటల్ నిర్లక్ష్యం వల్లే బాబు మృతి చెందాడంటూ బంధువులు ఆందోళన చేపట్టారు. వరంగల్ జిల్లా నర్సంపేట శివార్లో నిన్న సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు మృతి చెందగా 2 పిల్లలు అనాథలయ్యారు. అయితే యాక్సిడెంట్ చేసిన వ్యక్తులు ఇప్పటి వరకు పిల్లలకు ఎలాంటి సహాయం చేయలేదంటూ బంధువులు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సంపేట పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.